Hey, hi guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మనకైతే ఫింగర్స్ కంపెనీ అన్నమాట. సో ఈ ఫింగర్స్ కంపెనీలో బ్రౌనీ 2 అనే మోడల్ని ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇదంతా అన్బాక్స్ చేసి ఎలా ఉంది ఏంటని నేనైతే మొత్తం చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకైతే 15 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి ఛార్జింగ్ పెడితే 15 hours ప్లేబ్యాక్ వస్తుంది. సో బ్రౌనీ 2 అనే ఒక మోడల్. సో ఇదంతా క్వాలిటీ ఉంది, ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే చూద్దాం ఈ వీడియోలో. సో దీని ప్రైస్ కూడా 1000 బిలోనే ఉంటుంది అనమాట. సో మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో అన్బాక్స్ చేసేద్దాం. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫింగర్స్ బ్రౌనీ 2 పోర్టబుల్ స్పీకర్. సో ఇది వచ్చేసి మనకైతే బ్లూటూత్ స్పీకర్, 15 hours ప్లేబ్యాక్ అయితే ఉంటుంది దీనిలో. సో ఇది వచ్చేసి మనకైతే 5 watt స్పీకర్ అనమాట. సో చూసుకుంటే బ్రౌన్ కలర్లో అయితే ఉంది. సో బ్రౌనీ కాబట్టి బ్రౌన్ కలర్లో ఉంది అంతే. సో మనం ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. సో ముందుగా దీనిలో చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే మైక్రో USB కేబుల్. సో ఇప్పుడు చూసుకోవచ్చు దీనిలో ఇదే మనకైతే స్పీకర్. సో స్పీకర్ ఇక్కడ పెట్టేసి మనం లోపల ఉన్న కంటెంట్స్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం. సో వచ్చేసి మనకైతే ఆక్స్ కేబుల్ అనమాట. సో ఆక్స్ కేబుల్ కూడా ఇచ్చారు. సో దీని నుంచి మనం మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఆక్స్ నుంచి అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి దీని లోపల ఉంది, ఇంకోటి ఫింగర్స్ యొక్క క్విక్ స్టార్ట్ గైడ్. సో వచ్చేసి యూజర్ మాన్యువల్ అనమాట. సో చూసుకోవచ్చు దీనిలో ప్రతి ఒక్కటి దీని గురించి ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా వాడడం రాకపోతే దీనిలో నుంచి చూసుకొని వాడుకోవచ్చు. సో బాక్స్ క్వాలిటీ కూడా యావరేజ్గా ఉంది. సో ప్రీమియం అయితే ఏం లేదు. సో బాక్స్ కూడా పక్కకు పెట్టేసి మనం ఈ యొక్క స్పీకర్ని అయితే చూద్దాం. సో చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా ఫింగర్స్ అనేది వీళ్ళ లోగో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు దీని యొక్క కంట్రోల్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మోడ్ ఉంది, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, అలాగే పాజ్ ఆర్ స్టాప్ అంటే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే కింద చూసుకుంటే మనకైతే సో చూసుకోవచ్చు మనకైతే ఆక్స్ చేయడానికి 3.5mm జాక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే USB కేబుల్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెన్ డ్రైవ్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం ఛార్జింగ్ పోర్ట్, అలాగే ఇక్కడ SD కార్డ్ ఏమైనా మెమరీ కార్డ్ లాంటిది ఉన్నా కూడా ఇక్కడ నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇదే స్పీకర్. సో చూసుకోవచ్చు వెరైటీగా అయితే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒకసారి మన మొబైల్ ఫోన్ కింద కనెక్ట్ చేసి చూద్దాం. సో కింద మనకి గ్రిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి మనం ప్లేస్ చేయొచ్చు ఇక్కడ పడితే అక్కడ. సో హారిజాంటల్ అండ్ వర్టికల్గా. సో వర్టికల్ ప్లేస్ చేస్తే ఎలా ఉంటుందంటే లైక్ సౌండ్ అనేది ఎక్కువ వినపడుతుంది, ఎందుకంటే ఇంకా కూడా స్పీకర్ ఇచ్చారు కాబట్టి. సో ఒకసారి మన ఫోన్ కింద కనెక్ట్ చేద్దాం. సో ముందుగా మనం అయితే బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్లో కనెక్ట్ చేసుకోవాలి. సో పేర్ న్యూ డివైస్లోకి వెళ్తే మనకి ఈ స్పీకర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అయితే దీన్ని ఆన్ అయితే చేద్దాం. పవర్ ఆన్, బ్లూటూత్ మోడ్. సో బ్లూటూత్ మోడ్లో అయితే ఉంది ఇది. సో దీనిలో మనం మోడ్స్ అయితే చూద్దాం. బ్లూటూత్ మోడ్ ఉంది, అలాగే FM మోడ్, బ్లూటూత్ మోడ్. సో బ్లూటూత్ మోడ్లో మనం అయితే ఒకసారి కనెక్ట్ అయితే చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫింగర్స్ బ్రౌనీ 2. కనెక్టెడ్. సో మన మొబైల్కి ఎంత కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం. సో సౌండ్ అయితే లౌడ్ వస్తుంది, కానీ క్లారిటీ మాత్రం యావరేజ్గా అయితే ఉంది. సో మరీ అంత క్లారిటీ అయితే లేదు. సో నార్మల్గా క్లారిటీ అయితే ఉంది. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ క్లారిటీ అయితే ఓకే, బికాజ్ ఇది వచ్చేసి మనకైతే అండర్ 1000 రూపీస్ బడ్జెట్లో కదా. సో దీనికి ఈ క్వాలిటీ తప్ప ఇంకెక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం కూడా. సో ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ క్వాలిటీ స్పీకర్స్ అయితే ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరికైనా ఇష్టం ఉన్నా కూడా కొనుక్కోవచ్చు. సో దీనిలో RGB ఇంకో స్పీకర్ కూడా ఉంది. RGB లాంటిది కావాలనుకుంటే ఆ స్పీకర్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు దాన్ని కూడా. సో ఇది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సౌండ్ క్వాలిటీ. సో నచ్చిందా అంటే ఓకే, ఈ ప్రైస్ సెగ్మెంట్కి నాకైతే ఓకే అని అయితే చెప్తాను. సో పర్చేస్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో నాకు దీనికంటే మంచిగా అనిపించింది ఏంటంటే వీళ్ళ కంపెనీలో RGB జెమ్ అని ఉంటుంది. సో అది ఎందుకంటే సౌండ్ క్లారిటీ మాత్రం కొంచెం బాగుంది. సో చూడడానికి కూడా డిజైన్ కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంతే మరి వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.